శ్రీమద్దేవి భాగవత మాహత్యం ఎపిసోడ్ 1 ఈ చరాచర జగత్తు అంతా ఆ పరాశక్తికి ఒక క్రీడావిలాసం. జగత్సృష్టివేళ సృజనస్వరూప, రక్షణవేళ పాలనస్వరూప, సంహారవేళ రౌద్రస్వరూప పరా పశ్యంతి మధ్యమ వైఖరీ భేదాలతో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే. కనుక త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకు అందరికీ అమోఘమైన వాక్శక్తిని అనుగ్రహించుగాక. ముందుగా శ్రీమన్మహాదేవికి నమస్కరించి, నరనారాయణులకు శిరసు వంచి, సరస్వతీదేవిని వ్యాసమహర్షిని అభినుతించి పురాణం ప్రారంభించాలి. నైమిసారణ్యంలో సమావిష్టులైన ఋషులందరూ సూతుణ్ణి సవినయంగా అభ్యర్థించారు. సూతమహర్షి, నువ్వు 100 సంవత్సరాలు జీవించు. వ్యాస శిష్యుడివి, మహామతివి. ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తున్నావు. ఎంతో మనోహరంగా చెబుతున్నావు. విష్ణుకథలు చెప్పావు. అవతారగాథలు వర్ణించావు. శివుడి చరిత్రలు వినిపించావు. భస్మరుద్రాక్షల మహిమలు వివరించావు. అన్నీ భక్తిశ్రద్ధలతో విన్నాం. నీ పుణ్యమా అని జ్దాన ఆనందాలను పొందాము. ఇంక ఇప్పుడు పావనాలలోకెల్లా పావనమూ అనాయాసంగా భుక్తిముక్తిప్రదమూ అయిన మహాపురాణాన్ని నీ ముఖతః వినాలి అనుకుంటున్నాం. దయచేసి అటువంటిది అనుగ్రహించు. సోనకాది మహామునీశ్వరులారా, అడగవలసింది అడిగారు. లోకహితం కోరి అడిగారు. కనక సర్వశాస్త్ర సారమూ పరమపావనమూ దేవీభాగవతం వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించండి. ఇది చెవిని పడనంతవరకే మిగతా పురాణాలు, తీర్థాలు, వ్రతాలు మిడిసిపడేది. ఈ దేవీభాగవతం పాపారణ్యాలకు గండ్రగొడ్డలి, గాగ కిల్బిషతమస్సులకు పొద్దుపొడుపు. వినిపిస్తాను. సూతమహర్షి, తప్పకుండా వినిపించు. భక్తి శ్రద్ధలతో వింటాం. విని తరిస్తాం. ఆ పురాణం ఏమిటి? దాన్ని వినడానికి నియమాలు ఏమన్నా ఉన్నాయా? ఎన్ని రోజుల్లో వినాలి? ఏ పూజలు చేయాలి? లోగడ ఎవరెవరు విన్నారు? ఏమేమి ఫలాలు పొందారు? ఎవరు వినిపించారు? మునీశ్వరులారా, విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడుగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసుగదా. వేదాలను 4గా విభజించి శిష్యులకు నేర్పాడు. వేదాధికారం లేనివారికి ధర్మజ్ఞానం ఎలా కలుగుతుందా అని ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు. శిష్యుల ద్వారా ప్రచారంలోకి తెచ్చాడు. అష్టాదశ పురాణాలు రచించాడు. మహాభారతం రచించాడు. ఇవన్నీ నాకు వినిపించాడు, చదివించాడు. వాటిలో దేవీభాగవతం ఉత్తమోత్తమ పురాణం, భుక్తిముక్తిప్రదం. దీన్ని స్వయంగా వ్యాసుడే జనమేజయుడికి వినిపించాడు. ఈ జనమేజయుడి తండ్రి పరీక్షిన్మహారాజు ఒక మునిశాపం కారణంగా తక్షక్సర్పతిష్ఠుడై దుర్మరణం చెందాడు. అతడి సంశుద్ధిని ఆకాంక్షించి జనమేజయుడు ఈ దేవీభాగవత మహాపురాణం శ్రద్ధగా విన్నాడు. 9 రోజులు దీక్షగా జరిగింది ఈ పురాణశ్రవణం. అటుపైని దేవీయజ్ఞం నిర్వహించి జనమేజయుడు కూడా తరించాడు. దివ్యరూపధరుడై దేవీసాలోక్యం పొందాడు. తండ్రికి ఉత్తమగతులను కల్పించిన తనయుడయ్యాడు. వ్యాసుణ్ణి అర్చించి ఆనందాన్ని, అపూర్వమైన సంతృప్తిని పొందాడు. ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను తేలికగా ప్రసాదించే పురాణరాజం దేవీభాగవతం. ఈ దేవీగాథను భక్తితో విన్నవారికి సకల సిద్ధులు కరతలామలకాలు. అందుచేత మానవులంతా తప్పకుండా వినాలి. ఒకరోజు విన్నా, ఒకపుట విన్నా, ఒక ముహూర్తంసేపు విన్నా, క్షణకాలం విన్నా భక్తితో వింటే చాలు. వారికి ఇంక ఏ దుర్గతి దరిదాపులకైనా రాదు. సర్వయజ్ఞ సర్వతీర్థ సర్వదాన ఫలాలు కేవలం ఈ పురాణశ్రవణంతో చేతికి అందుతాయి. కృతయుగంలో మానవులకు ఆచరించవలసిన ధర్మాలు చాలా ఉండేవి. కలియుగంలో మాత్రం పురాణశ్రవణమొక్కటే ధర్మం. దీన్ని ఆచరిస్తే చాలు, అన్ని ధర్మాలు ఆచరించినట్టే. కలియుగంలో ప్రజలు ధర్మాచారవిహీనులవుతారని అల్పాయుష్కులని గ్రహించిన వ్యాసభగవానుడు లోకుల హితం కోరి ఈ పురాణ సుధారసాన్ని అందించాడు. దీన్ని రవ్వంత గ్రోలితే చాలు, అందరూ తరతరాలకు అజరామరులు అవుతారు. వంశాలు అజరామరం అవుతాయి. ఈ మహాపురాణాన్ని ఏ నెలల్లో వినాలి, ఏ రోజుల్లో వినాలి, ఏ సమయాల్లో వినాలి, ఎవరు వినాలి, ఇలాంటి నియమాలు ఏమీ లేవు. అన్ని వేళల్లోనూ వినవచ్చు. మానవులైతే చాలు, అందరూ వినవచ్చు. దేవీ నవరాత్రాలలో నవాహయజ్ఞంగా వింటే విశేషంగా పుణ్యఫలప్రదం అవుతుంది. ఇలా విన్నవారు గడిచిన జీవితంలోనూ గడిచిన జన్మల్లోనూ చేసిన మహాపాపాలని తొలగిపోయి పరమపవిత్రులవుతారు. ఉగ్రతపస్సులతోగాని, తీర్థసేవలతోగాని, రకరకాల దానాలతోగాని, యజ్ఞయాగాదులతోగాని లభించని పుణ్యఫలం ఈ నవాహదీక్షతో లభిస్తుంది. గంగా, గయ, కాశీ, నైమిసం, మథుర, పుష్కరం, బదరికాశ్రమం ఇవి ఏవీ ఇవ్వలేనంత పుణ్యాన్ని ఈ నవాహభాగవత శ్రవణ మహాయజ్ఞం ఇస్తుంది. అందుకనే దీన్ని దేవీమఖం, దేవీయజ్ఞం అన్నారు.
ఆశ్వయుజమాసంలో శుక్లపక్షాన సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు అష్టమినాడు శ్రీమన్మహాదేవిని హేమసింహాసనం మీద అర్చించి యోగ్యుడైన ఒక సద్బ్రాహ్మణుడికి ఈ దేవీభాగవత గ్రంథాన్ని బహుకరిస్తే ఆ పుణ్యఫలం ఇంతా అంతా కాదు. ఆ దాత సాక్షాత్తు దేవీసాలోక్యం పొందుతాడు. దేవీభాగవతం నుంచి కనీసం ఒక శ్లోకాన్నిగాని, శ్లోకభాగాన్నిగాని, ఒక పుటనుగాని, పుటలో కొంత భాగాన్నిగాని నిత్యమూ భక్తితో పయించగలిగితే చాలు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. అటువంటిది మొత్తం పురాణాన్ని చదివినా విన్నా ఇంటిలో ఉంచుకున్నా లభించే పుణ్యం వర్ణనాతీతం. దుస్సకునభయం, దుస్వప్నభయం, మహామారిభయం, మరణభయం సమస్తమూ తొలగిపోతాయి. బాలగ్రహ భూతప్రేత పీడలని దేవీభాగవతం పేరు చెబితే చాలు దిగ్దిగంతాలకు పారిపోతాయి. చతుర్విధ పురుషార్థాలతో విజయపరంపరలతో ఆ గృహము ఆ గృహస్థుడు, ఆ వంశము ఆ వంశస్థులు తరతరాలకు విరాజిల్లుతారు. స్యమంతకమణిని అపహరించాడు అనే అపవాదును తొలగించుకోవడం కోసం అలనాడు శ్రీకృష్ణుడు ప్రసేనుడిని వెదుకుతూ అడవిలోకి వెళ్లాడు. ఎన్ని రోజులకు తిరిగరాలేదు. ఏమైపోయాడో తెలియక అటమటించిన వసుదేవుడు దేవీభాగవతాన్ని నవాహదీక్షగా ఆలకించాడు. అది ముగసేసరికే శ్రీకృష్ణుడు విజయలక్ష్మీసనాథుడై తిరిగివచ్చాడు. ఇంతటి మహిమాన్వితం ఈ పురాణశ్రవణం. అపుత్రకులకు పుత్రులు కలుగుతారు. నిర్ధనులకు సంపదలు లభిస్తాయి. రోగష్టులకు ఆరోగ్యం చేకూరుతుంది. ఇది భాగవతామృతం. గొడ్రాళ్ళు సంతానవతులవుతారు. దీర్ఘాయుష్మంతులను పొందుతారు. ఈ పుస్తకమే ఇంటిలో ఉంటే ఆ ఇల్లే ఒక తీర్థం. ఆ ఇంటిలోనివారంతా పరమపావనులు. వారికి ఏ కష్టమూ దున్హకమూ ఎప్పుడూ రాదు. ఆపజయమనేదే ఉండదు. అష్టమి నవమి చతుర్దశి తిథుల్లో దీన్ని పఠించినవారు మహాదేవికి అత్యంత ప్రియులు ఆప్తులు అవుతారు. ఇలా పఠించిన బ్రాహ్మణుడు వేదవేత్తలలో అగ్రగణ్యుడవుతాడు. క్షత్రియుడు ధరణిపతి అవుతాడు. వైశ్యుడు అనంత సంపదలతో కుబేరుడవుతాడు. శూద్రుడు సంఘంలో ఉత్తమోత్తముడు పరమపూజ్యుడు అవుతాడు. సూతుడు ఇలా చెప్పేసరికి సోనకాది మహర్షులు మరొక ప్రశ్న వేశారు. సూతర్షి, స్యమంతకమని అన్నావు, ప్రసేనుడన్నావు, శ్రీకృష్ణుడన్నావు, అపవాదు అన్నావు, ఆ కథ ఏమిటో వివరంగా చెప్పు. వసుదేవుడు ఏ నియమనిష్కలతో ఈ దేవీ భాగవతం విన్నాడో, ఎవరు వినిపించారో తెలియజేయి అని అభ్యర్థించారు. సూతుడు సరే అని వివరించాడు. మహర్షులారా, భోజవంశంలో పుట్టిన సత్రాజిత్తు ద్వారవతిలో ఉంటూ సూర్యుణ్ణి ఆరాధించి సూర్యలోకం దర్శించి వచ్చాడు. అతడిచ్చిన స్యమంతకమణిని సగర్వంగా ధరించి మరో భాస్కరుడిలాగా వెలిగిపోతున్నాడు. ఒకరోజున శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఆహ్వానించి తన సుధర్మసభలో అందరి ఎదుట అతిథి మర్యాదలు జరిపి సమ్మానించాడు. ఆ సందర్భంలో అతడు తన స్యమంతకమణిని గురించి అందరికీ వివరించాడు. దాన్ని సూర్యుడు బహుకరించాడని, రోజుకి 8 బారువుల బంగారం ప్రసవిస్తుందని, రోగపీడలను తొలగస్తుందని చెప్పాడు. అందరూ విని ఆనందించి అభినందించి పంపించారు. సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు ఒకనాడు ఆ మణిని తాను ధరించి అడవిలోకి వేటకు వెళ్లాడు. అక్కడొక సింహం ఆ మణిని మాంసముద్ద అనుకుని ప్రసేనుణ్ణి సంహరించి అపహరించింది. ఆ సింహాన్ని భల్లుకరాజు జాంబవంతుడు మట్టుబెట్టి మణిని తీసుకుని గుహలోకి ప్రవేశించాడు. అక్కడ తన బాలుడికి క్రీడావస్తువుగా ఇచ్చాడు. వేటకు వెళ్లిన ప్రసేనుడు తిరిగ రాకపోవడంతో సత్రాజిత్తు ఎంతగానో దున్హకించాడు. మణికోసం ఆశపడి ఎవరో సంహరించారని విలపించాడు. అది ఆనోటా పాకి కృష్ణుడే సంహరించాడనే అపవాదుగా రూపుదాల్చింది. ఈ అపవాదు తొలగించుకోవాలని శ్రీకృష్ణుడు పొరులతో కలిసి అడవికి వెళ్లి ప్రసేనుడిని అన్వేషించాడు. మృతదేహం కనిపించింది. దాని ప్రక్కనే సింహం అడుగుజాడలు కనిపించాయి. అటుపైని భల్లుకం అడుగుజాడలు కనిపించాయి. ఎండిపోయిన రక్త బిందువులతో వాటిని పోల్చుకుంటూ గుహ దగ్గరికి చేరుకున్నారు. పోరులనందరినీ అక్కడే ఆగపొమ్మని శ్రీకృష్ణుడు ఒక్కడు గుహలోకి ప్రవేశించాడు. మణితో క్రీడిస్తున్న బాలుణ్ణి చూశాడు. ఆ మణిని అందుకోబోయాడు. దాది చూసింది. భయపడి అరిచింది. జాంబవంతుడు గుహలోపలినుంచి ఒక్కదుకున వచ్చి కృష్ణుడితో కలియబడ్డాడు. 3 నవరాత్రుల కాలం ఘోరయుద్ధం సాగింది. గుహ వెలుపల నిరీక్షిస్తున్న పోరులు 12 రోజులపాటు వేచివేచి విసిగెత్తి ద్వారకకు వెళ్లిపోయారు. జరిగినదంతా అందరికీ చెప్పారు. పోరులు తలకొకరకంగా భావించారు. సత్రాజిత్తును తిట్టిపోశారు. శ్రీకృష్ణుణ్ణి పోగొట్టుకున్నామని విలపించారు. వసుదేవుడికి ఈ వృత్తాంతం తెలిసింది. ఎంతగానో దున్హకించాడు. బంధువులందరూ సొక్కసాగరంలో మునిగిపోయారు. ఈ దుహకం నుంచి కోలుకోవడం ఎలాగా? మళ్ళీ మామూలు మనిషిని కాగలనా?
అని వసుదేవుడు పరితపిస్తున్నాడు. సరిగా అదే సమయానికి బ్రహ్మలోకం నుంచి నారద మహర్షి వచ్చాడు. వసుదేవుడు ఎదురు వెళ్లి నమస్కరించి తెచ్చి అతిథి మర్యాదలు జరిపాడు. నారదుడు కుశల ప్రశ్నలు వేసి, ఏమిటి కారణం అదోలా ఉన్నావు, చింతావ్యాకులితంగా కనపడుతున్నావు చెప్పమన్నాడు. వసుదేవుడు జరిగినదంతా చెప్పాడు. శ్రీకృష్ణుడు నా ప్రియపుత్రుడు ఏమైపోయాడో తెలియక దిగులుపడుతున్నాను. చాలా రోజులు గడిచిపోయాయి. మావాడి జాడ తెలియడంలేదు. దీనికి ఏదైనా ఉపాయం చెప్పు మహానుభావా అని వసుదేవుడు ప్రార్థించాడు. వసుదేవా, దిగులుపడకు. జగదంబికను ఆరాధించు. వెంటనే నీకు శ్రేయస్సు కలుగుతుంది. మహర్షి, ఎవరు ఈ జగదంబిక? ఆవిద ప్రభావం ఏమిటి? ఎలా ఆరాధించాల్? నువ్వు కృపామూర్తివి. వివరంగా చెప్పి నన్ను ఈ శోకసముద్రం నుంచి ఉద్ధరించు. వసుదేవా, క్లుప్తంగా చెబుతాను, ఆలకించు. దేవి మహిమ అనంతం. ఎవరూ వివరించి చెప్పలేరు. ఆ తల్లి సచ్చిదానందరూపిణి. నిత్యత్ సత్యత్ పరాత్పర. ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉంది. మా తండ్రి బ్రహ్మదేవుడు ఆ మహాదేవిని ఆరాధించడం వల్లనే జగత్తులు సృష్టించగలుగుతున్నాడు. మధుకేటభుల బారినుంచి తప్పించుకోగలిగాడు. విష్ణుమూర్తి లోకాలను పాలిస్తున్నాడన్నా, రుద్రుడు కల్పాంతంలో సంహరిస్తున్నాడన్నా అంతా ఆ తల్లి కరుణాకటాక్ష మహిమయే. ఈ సంసార బంధానికి బంధవిముక్తికి కారణం ఆదిశక్తియే. ఆవిడ సర్వేశ్వరి, పరవిద్యాస్వరూపిణి. నవరాత్ర విధానంలో అర్చించు. నవాహదీక్షతో దేవీభాగవతం పురాణశ్రవణం చెయ్యి. అది ముగసేలోగా నీ పుత్రుడు నీ ముందు ఉంటాడు. ఇది నిశ్చయం. ఆ పురాణ మహిమ అంతటిది. అది చదివినవారికి విన్నవారికి ముక్తి అనేది తంగేటి జున్ను. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.